అందరికీ నమస్కారం. జై ప్రజారాజ్యం 2029 ఛానల్కి స్వాగతం. మీరు కనుక ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. జనసేన పార్టీ నుంచి వలసలు ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులు పార్టీని విడిచి వెళ్లిపోవడం ఆయా వర్గాల్లో పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి జనసేనాని కొండంత అండగా నిలబడ్డారు. అలాంటి జనసేనాని పలుకుబడి పెంచడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏమాత్రం ప్రయత్నించకపోవడం గమనార్హం. జనసేన కనీసం 40 సీట్లైనా పోటీ చేస్తుందని జన సైనికులు భావించారు. తమ నాయకుడికి 2 సంవత్సరాలు సీఎం సీట్ ఇస్తారని భావించారు. పవన్ పెద్ద మనసుతో 24 సీట్లకి అంగీకరించారు. అందులో మళ్ళీ బీజేపీ కోసం 3 సీట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డారు. మరి అన్ని త్యాగాలు చేసిన జనసేనాని పరపతి పెంచడానికి, కనీసం పరపతి నిలబెట్టడానికి చంద్రబాబు ఏం చేశారు? తణుకు విడివాడ రామచంద్రరావు, విజయవాడ వెస్ట్ పోతిని మహేష్, ముమ్మిడివరం పేతాని బాలకృష్ణ, భీమ్లీ పంచికర్ల సందీప్, ఇలా కనీసం 4-5 స్థానాలు పవన్ కోరిన చోట్ల చంద్రబాబు ఇచ్చి ఉంటే వీరందరూ పవన్ పై అసంతృప్తి చెందే అవకాశం ఉండేది కాదు. కొన్ని సీట్లు గమనిస్తే విచిత్రంగా అనిపిస్తుంది. తణుకు సీటు టీడీపీకి, భీమవరం జనసేనకి కేటాయించారు. భీమవరంలో టీడీపీ ఇన్ఛార్జి పులవర్తి రామాంజనేయుల్నే జనసేనలో చేర్చుకుని టికెట్ ఇచ్చారు. అలా ఎందుకు చేయాలి? టీడీపీ వ్యక్తికే భీమవరంలో టికెట్ ఇస్తున్నప్పుడు ఆ సీటు టీడీపీకే కేటాయించి తణుకు జనసేనకి ఇస్తే సరిపోయేదిగా. తణుకులో విడివాడ రామచంద్రరావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నానని బహిరంగంగా ప్రకటించిన పవన్ మాటని నిలబెట్టినట్లు అయ్యేది. అలాగే కృష్ణా జిల్లాలో అవనిగడ్డ జనసేన తీసుకుని అక్కడ టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ని చేర్చుకుని ఆయనకి టికెట్ ఇచ్చే బదులు అవనిగడ్డ టీడీపీకి వదిలేసి దాని బదులు విజయవాడ వెస్ట్ జనసేన తీసుకుని ఉంటే పోతిరి మహేష్ కి టికెట్ ఇవ్వలేని పరిస్థితి జనసేనానికి ఉండేది కాదుగా. బీజేపీ సుజనా చౌదరి బయట నుంచి వచ్చే నాయకుడే కాబట్టి ఆయనకి అదే కావాలని ఏం లేదు. ఎక్కడైనా ఆయన పోటీ చేయగల బిగ్ షాట్. ఈ సీట్లు జనసేనకి కేటాయించడం చంద్రబాబుకి చిటికిలో పని. తన కోసం అంత చేసిన పవన్ కోసం ఈ చిన్న పని చంద్రబాబు చేసి ఉన్నట్లయితే పవన్ ఈ రోజు తనని నమ్మిన వారితోనే తిట్లు తినాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.